సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన ముందు కలెక్షన్ చాలా బాగా కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ మూవీ సంక్రాంతి రిలీజ్ చేద్దని చాలా మంది చెప్పారంట. ఎందుకంటే గేమ్ చేంజర్, డాకుమారా సినిమాలు ఆ రోజు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కనిపించదని చాలా మంది చెప్పారంట. ఇవన్నీ ఏమీ పట్టించుకొని అనిల్ రావుపూడి గారు అయితే సినిమా రిలీజ్ చేసేశారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిల్ రావుపూడి గారు నిరూపించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 230 కోట్ల నుంచి 250 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంట. చాలా పెద్ద మార్క్ ను టచ్ చేసింది అనిపించింది. కలెక్షన్ లో 40 నుండి 45 కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమా 250 కోట్లు కలెక్ట్ చేసిందంటే చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి. 50 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ మూవీ 200 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. చూడాలి ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో. నాకైతే ఈ వీకెండ్ లో కలెక్షన్ అయితే పెరుగుతాయి అనిపిస్తుంది. అలాగే రేపు రిపబ్లిక్ డే కూడా కలెక్షన్ చాలా బాగా పెరుగుతాయి అనిపిస్తుంది. మూవీ 500 కోర్స్ అయితే కలెక్ట్ చేయాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారు గేమ్ చేంజర్ చాలా అంటే చాలా అప్సెట్ చేసింది. ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా రాలేదంట. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి దిల్ రాజు గారు గేమ్ చేంజర్ పెట్టిన డబ్బులన్నీ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నుండి వెంకటేష్ గారు చాలా కష్టపడుతున్నారు. ఈ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మూవీకి అన్ని చోట్ల ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఏమాత్రం నేను పెద్ద హీరో అని గర్వం లేకుండా చాలా బాగా మూవీ ప్రమోషన్ లో పాల్గొంటున్నారని చెప్పుకోవాలి. అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, హీరోయిన్ ఐశ్వర్య మీనాక్షి కూడా మూవీ ప్రమోషన్ లో చాలా అంటే చాలా పాల్గొంటున్నారని చెప్పుకోవాలి. ఈ మూవీ తీయడంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారో మూవీ తీసిన తర్వాత కూడా మూవీ ప్రమోషన్ లో కూడా అంతే కష్టపడుతున్నారని చెప్పుకోవాలి. ఈ సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన బుడ్డోడు కూడా చాలా బాగా పాల్గొంటున్నారని చెప్పుకోవాలి. ఈవెంట్స్ లో అతనికి ఒక్క సినిమాతోనే చాలా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోయిందని చెప్పుకోవాలి. చూడాలి ఈ సినిమా ఇంకా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో. సో మీరేమనుకున్నారు, ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారు? అసలు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారా లేదా? మీకు ఎలా అనిపించింది ఈ సినిమా అనేది కింద కామెంట్ లో కామెంట్ చేసి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.